మరిదికి జాబ్ ఏం రాలేదమ్మా ప్లీజ్ అని పెడుతున్నారు. మౌనిక గారు, ఇంకా మా మరిదికి ఇంకా జాబ్ రాలేదమ్మా అని అంటున్నారు. ఒకసారి మీ మరిది యొక్క ప్రవర్తన గురించి మీరు చెప్పండి. మీ మరిది గారిని అమ్మ బిడ్డగా మారమని చెప్పండి. మౌనిక గారు, మీ మరిదిని పూర్తిగా అమ్మ మార్గంలోకి రావాలి, చెడుకు దూరంగా ఉండాలి, మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఉండాలి. అలాగే మీ మరిది గారితోటి కళ్యాణం అయిందా? మీ మరిది గారికి కళ్యాణం కాలేదనుకోండి, మీకు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒక 4 మంగళవారాలు లేవగానే స్నానం చేసి ఇంట్లో ఏమి ముట్టుకోకుండా ఉతికిన బట్టలు వేసుకొని తల స్నానం చేసి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోమని చెప్పండి. 11 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ తిరగమని చెప్పండి. ధ్యానంతో తిరగమని చెప్పండి. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకొని తిరగొద్దని చెప్పండి. సరేనా? శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటూ తిరగమని చెప్పండి. ఆ రోజంతా కూడా ఒక పూట భోజనం చేయమని చెప్పండి. నేల మీద